ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు దేవుడి యొక్క పరిచర్యకు, పరిశుద్ధమైన వాక్యాలకు, వాగ్దానాలకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ, ఇదిగో మనకు దేవుడు చెప్తూ ఉన్నాడు, నీవు నన్ను పిలుతువేని ప్రియమైన బిడ్డ, ఈ లోకం ఎరుగని విషయములను, నీకు తెలియని అద్భుతమైన కార్యములను కూడా నేను నీకు వివరించదను, అలాంటి గొప్ప జ్ఞానము నేను నీకు దయచేస్తాను అని దేవుడు మనందరికీ వాగ్దానం ఇచ్చినాడు. అవునా అండి? ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో. అయితే ఆ గొప్ప సత్యాలు ఏంటో, ఆ గొప్ప నిగూఢమైన రహస్యాలు, అద్భుతమైన కార్యాలు మనం తెలుసుకోవాలంటే దేవుడి యొక్క సహాయం మనం అడుగుదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి, తల వంచి నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నా తండ్రి. ఇదిగో దేవ, మీ యొక్క వాక్య పరిచర్యలోకి మేము వెళ్ళబోతూ ఉండగా నాయన, 30దింతలుగా 60దింతలుగా 100దింతలుగా మీ జ్ఞానాన్ని మాకు ఇచ్చి తండ్రి, ఇదిగో దేవా, విత్తబడిన వాక్యము నిర్జీవమైపోకుండా, సాతాను ఎత్తుకొని పోకుండా నా తండ్రి, ఇదిగో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ ఆలోచనలను, ప్రతి ఒక్క బిడ్డ చెవులను ఆధ్యాత్మికమైన చెవులుగా మీరు మార్చమని, చూస్తున్న వారి యొక్క నేత్రాలను మీరు దర్శించమని, దీవించమని, ఈ వాక్యాన్ని వినడముకు మాత్రమే కాదు తండ్రి, విన్నదాన్ని పాటిస్తూ ఇదిగో క్రీస్తు బిడ్డల్లాగా మేమును మా క్రియలలో మిమ్మల్ని కనపరిచే కృపను మా అందరి కుటుంబాలకు కూడా దయచేయమని, వాక్యము వింటుండగానే ఈ 2 అంచుల ఖడ్గమనే ఈ వాక్యము ద్వారా మా హృదయములో పరివర్తనము కలిగి, పాప పశ్చాత్తాపము కలిగి తండ్రి, ఇదిగో తండ్రి, బోరుమంటూ ఏడుస్తూ అయ్యా నేను పాపిని అని ఒప్పుకునే ఒక గొప్ప కనువిప్పును మా అందరికీ దయచేయమని, అదేవిధంగా బిడ్డలు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా, విన్నపాలను కామెంట్ చేస్తున్న విధంగా బిడ్డలందరినీ దీవించండి. వారి యొక్క ప్రార్థన విన్నపాలను మీరు నెరవేర్చమని, యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో మా అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయం ద్వారా కూడా మేమందరము అడిగి పొందుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనందరికీ తెలిసిన గొప్ప వాక్యము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము. యేసు ఇట్లు పలికెను, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు. అయితే మనము ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలండి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును కదా. ఎస్. అయితే ఆ 2 చివరి వచనాలు మనం పక్కకు పెడితే, నేనే మార్గమును, నా ద్వారా తప్ప దేవుడి చెంతకు ఎవరును చేరలేడు అంటే, యేసు ప్రభువు వారి యొక్క మార్గము గుండా మనం వెళ్తే తండ్రి యొద్దకు మనం వెళ్తామని అర్థం. అవునా? ఎస్. అయితే తండ్రి యొద్దకు వెళ్ళాలంటే మరి మనం ఎలా జీవించాలి? మనం ఏం చేయాలి? ఏ బిడ్డ అయినా ఈ పరిశుద్ధమైన గ్రంథంలో యేసు ప్రభువు వారి యొక్క మార్గము గుండా వెళ్ళాడా, అనుసరించినట్లయితే మరి ఈ ద్వారం ద్వారా తండ్రి యొద్దకు చేరుకున్నాడా, పరలోక రాజ్యము వెళ్ళాడా, కనీసం ఎవరైనా చూసారా అని మనము ప్రశ్నలు వేసుకున్నట్లయితే దేవుడి యొక్క వాక్యము పలుకుతూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 50-51 వచనాలు మనకందరికి తెలుసండి. ఈ యొక్క సంఘటన ఫిలిప్పీలకు నతనేయునికి యేసుప్రభువు వారు ఆహ్వానం పలికినప్పుడు, అంటే వారిని పిలిచినప్పుడు నతనేయుని ఒక మాట అన్నారు. ఏమనంటే, నిన్ను అంజూరపు చెట్టు కింద చూచుతిని అని చెప్పినందువలన నీవు నన్ను విశ్వసించుచున్నావా? ఇంతకంటే గొప్ప కార్యములు నీవు చూడగలవు అని యేసు చెప్పాను. దాని తర్వాత ఇంకను ఇది వినండి, ఇంకను మీరు పరమండలము తెరవబడుటయు, అంటే పరలోకం తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునిపై ఆరోహణ అవరోహణలు చేయుటయు చూచెదరు అని మీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. ఇదిగో, నేను అంజూరపు చెట్టు కింద నిలబడ్డాను నతనయేలు అని చూడకముందే చెప్పి ఉన్నాను. ఆ అద్భుతమైన కార్యాన్ని బట్టి మీరు విశ్వసించుచున్నారా? అయితే అంతకంటే గొప్ప విషయం ఇంకొకటి ఉంది. అదేంటంటే, మీరు పరమండలము తెరవబడటయు, పరలోకము తెరవబడి దేవుడి దూతలు మనుష్య కుమారుపై ఎక్కడం దిగడం మీరు చూస్తారు అని యేసు ప్రభువు వారి స్వయంగా పలుకుతున్న మాట అండి. అయితే ఈ యొక్క మనుష్య కుమారుడి పైన వారు అవరోహణ ఆరోహణ చేస్తూ ఉన్నారంటే ఎలాంటి రూపాన్ని దేవుడు ధరించినారు ఆ సమయంలో? ఇది ఎక్కడైనా ఉందా పరిశుద్ధమైన గ్రంథంలో? మరి పరలోకం కూడా తెరవబడి ఉంది అని చెప్తూ ఉన్నారు యేసుప్రభువు వారు. అది ఆల్రెడీ జరిగిందండి. ఓల్డ్ టెస్టిమెంట్లో, పాత నిబంధనలో ఆల్రెడీ జరిగింది.
ఇక్కడ ఒక గొప్ప మాట, ఈ యొక్క నతనయేలుని యేసు ప్రభువారు చూసి అన్న ఒక గొప్ప మాట, అదేంటండి? 47వ వచనంలో, నతనయేలు తన యొద్దకు యేసు ప్రభువారి వద్దకు వచ్చుట చూచి అతని గూర్చి యేసు, ఇదిగో కపటము లేని నిజమైన ఇజ్రాయేలీయుడు, నిజమైన ఇజ్రాయేలీయుడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయేలీయుడు. మనందరికీ తెలుసు ఇజ్రాయేలు దేవుడికి ఇష్టమైన ప్రజలు. ఈ ఇజ్రాయేలీయుడు అనే యొక్క పేరు పాత నిబంధనలో ఎవరికైనా ఉందా? ఉందా అండి? యాకోబు గారికి ఉంది, అవునా? ఎస్. 12 గోత్రాలకి కర్తగా దేవుడు నియమించున్నాడు. ఆ బిడ్డకి దేవుడే స్వయంగా పెట్టిన పేరు ఏంటంటే, ఇదిగో నీవు యాకోబు కాదు ఇజ్రాయేలు అన్నాడు. ఎందుకన్నానండి ఆ మాట? ఎందుకన్నారు? దేవుడు ఎందుకన్నాడు ఆ మాట? యేసు ప్రభుల వారిని దేవుని పట్టుకున్నాడు, పాదాలు పట్టుకున్నాడు యాకోబు. పట్టుకొని, అయ్యా నువ్వు దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, నీవు నన్ను దీవించేంత వరకు నేను విడిచిపెట్టను అని కాలి త్రొంటి విరిగేంత వరకు దేవుడితో ఫైట్ చేశాడు, దేవుడితో ఘర్షించాడు. అంటే ఆ యొక్క యుద్ధం చేసినట్లుగా యేసు ప్రభువు వారితో చేస్తూనే ఉన్నాడు. అంటే గోజారుతూ ఉన్నాడు, సాగిల పడుతూ ఉన్నాడు, పట్టుకున్నాడు, విడిచిపెట్టట్లేడు. అయ్యా నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు అని. ఆ ప్రార్థన పట్టుదల చూసిన దేవుడు యాకోబుని దీవించాడు. మరి అక్కడి వరకే ఆగిందా అండి? దేవుడు ఇంకా ఎంత గొప్ప కృపను యాకోబు గారికి ఇచ్చారో మనం చూద్దాం. ఆదికాండం మనం చూసుకున్నట్లయితే 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చూద్దామండి. సందర్భము యాకోబు కల. యాకోబు బెర్షబా దాటి హారాను వైపు వెళ్ళు బాట పట్టెను. అతడు ఒకానొక చోటికి వచ్చి ప్రొద్దుగుకుటచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తన తలదిండుగా చేసుకొని నిద్రపోవుటకు నడుము వాల్చెను. అతనికి ఒక కల వచ్చెను. దేవుడు పరిశుద్ధమైన గ్రంథంలో అన్నాడు ఒక మాట, ఏమని? ఇదిగో మీరు స్వప్నాలు కంటారు, దర్శనాలు గాంచుదురు, మీ బిడ్డలు మీ తరతరాలు ప్రవచనాలు పలుకుతారు, ఆత్మవరాలను పొందుకుంటారు, అద్భుతమైన కార్యాలు చేస్తారు అని యేసు ప్రభువు వారు అన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటే 12వ వచనము, అతనికి ఒక కల వచ్చెను. వచ్చిందండి? ఎస్, వచ్చింది. ఆ కలలో ఇప్పుడు ఇది వినండి, ఆ కలలో ఒక నిచ్చెనను చూచెను. యేసు ప్రభువు వారు ఏ రూపంలో ఉన్నారు? అక్కడ దేవదూతలు ఎక్కి దిగుతూ ఉన్నారంటే ఇక్కడ చెప్పబడింది అది ఏంటి అంటే, ఇదిగో అతని కలలో ఒక నిచ్చెనను చూచెను. ఆ నిచ్చెన, ఇది చూడండి, ఆ నిచ్చెన మొదలు నేలను తాకుచుండెను, దాని చివర ఆకాశము అంటుచుండెను. ఆ నిచ్చెన ఎలా ఉందంట? చివర నేలని తాకుతూ ఉందంట. అదేవిధంగా ఇంకొక చివర ఆకాశమును అంటుకొని ఉంది, అంటుచుండెను అని ఉందండి. అయితే ఇప్పుడు ఈ సమయంలో దేవదూతలు నిచ్చెన మీదుగా దిగుచు ఎక్కుచూ ఉండిరి. ఎగ్జాక్ట్ గా ఉందండి వర్డ్. దేవుడి యొక్క వాక్యం కరెక్ట్ గా అక్కడ ఎలా ఉందో ఇక్కడ అదే విధంగా ఉంది. మనుష్య కుమారుడిపై దేవదూతలు ఆరోహణ అవరోహణ అవ్వుట మీరు చూచెదరు, పరలోకము తెరవబడి ఉండుట మీరు చూచెదరు అని అక్కడ నతనయేలుతో యేసు ప్రభువు వారు అంటూ ఉన్నారు. ఇక్కడ ఈ వచనంలో ఆ ఇజ్రాయేలుని ఇష్టపడ్డ దేవుడే, ఈ ఇజ్రాయేలుకి పేరు పెట్టిన దేవుడే, యాకోబుకి పెట్టిన దేవుడే అంటూ ఉన్నాడు. ఇదిగో ఆ ఆకాశంని తాకుచున్న వారు ఎవరంటే, ఇదిగో ఆ నిచ్చెన ఎవరంటే యేసు ప్రభుల వారు. అయితే ఈ యొక్క నిచ్చెన పైన దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. అప్పుడు ఒక స్వరం వినబడిందండి, చూడండి. అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలబడి, ఇది కరెక్ట్గా వినండి. అప్పుడు దేవుడు అంటే యెహోవా తండ్రి నిచ్చెనకు పైగా నిలబడ్డాడండి. నిచ్చెనకు పైగా నిలబడ్డాడు. ఇక్కడ నిచ్చెన ఎవరంటే మనుష్య కుమారుడు. నిచ్చెనకి పైగా ఉన్నది ఏంటంటే మన యొక్క పిత సర్వేశ్వరుడు అంటే యెహోవా తండ్రి. అయితే అప్పుడు దేవుడు నిచ్చెన పైగా నిలుచుండి యాకోబుతో, నేను సర్వేశ్వరుడును, నీ పితామహులగు అబ్రహాముకు ఈసాకుకు నేను దేవుడను, నీవు పండుకొనిన దేశమును నీకు నీ సంతతికి అప్పగింతును. ఆమేన్. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏం కావాలండి? అందుకే ఇదిగో యాకోబు గారు ఇక్కడ కల కన్నప్పుడు యేసు ప్రభుల వారు ఒక నిచ్చెన వలె ఉన్నారు.
దానిపైన మనుష్య కుమారుని పైన దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. దానిపైన పిత సర్వేశ్వరుడు మన యెహోవా తండ్రి పలుకుతున్న మాట, నేను అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను, ఇప్పుడు నేను నీకు దేవుడై ఉన్నాను. నిన్ను నేను ఖాళీగా ఉట్టి చేతులతో పంపించని యాకోబు, ఇదిగో నిన్ను నీవు పండుకొనిన ఈ యొక్క దేశమును నీకు దారాదత్తముగా నీకును నీ సంతతి వారికి ఇచ్చెదను అని పరిశుద్ధమైన గ్రంథము పలుకుచుంది. అయితే మనకు అర్థం కావాల్సిన విషయం ఒకటే అండి. ఇక్కడ ఏంటి అంటే, ఆనాడు యాకోబు పాత నిబంధనలో ప్రార్థించినప్పుడు, దేవుని పట్టుకున్నప్పుడు, అయ్యా నీవు నన్ను దీవించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను అనే ఒక పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తి మనకును ఉంది. కానీ మనం ప్రార్థించలేకపోతున్నాము. యాకోబు ఎంతో అలసిపోయాడు. దేవుడు చెప్పిన రీతిగా వెళ్తూనే ఉన్నాడు. అబ్రహాం ఏ విధంగా అయితే వెళ్తూనే ఉన్నాడో తన సంతతిని తీసుకొని, అదే విధంగా ఇక్కడ యాకోబు గారు కూడా వెళ్తూనే ఉన్నారు. ఒక దగ్గర కూర్చొని నిద్రపోతున్న సమయంలో కళ వచ్చింది. ఆ కళ ఎంత గొప్పదంటే, ఇదిగో దైవ దర్శనాన్ని చూసినారు యాకోబు గారు. ప్రార్థిస్తే ఇంత గొప్ప ఆశీర్వాదమా? మరి మనమెందుకు కళలు కనలేకపోతున్నాము? మనమెందుకు దర్శనాలు చూడలేకపోతున్నాము అంటే, ప్రియమైన బిడ్డ, ఒక్క మాట అండి, మనము ప్రార్థించాలి అని దేవుడు చెప్తున్నాడు. మనము వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనకి వాక్యాలు అర్థమై, అయ్యా నేను నీ చిత్తానుసారంగా జీవించే శక్తిని నాకు అయ్యా నీ బిడ్డలు దర్శనాలు కాల్చుతారని, కళలు కంటారని నువ్వు చెప్పి ఉన్నావు తండ్రి. ఆ కళలు కూడా అండి, మీరు తప్పుగా అనుకోకండి, కళలు అంటే ప్రతి ఒక్క కళకి దేవుడికి అటాచ్ చేయొద్దు. కానీ కొన్ని కళలు మనం చూసినట్లయితే, ఎవరైతే 24 గంటలు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని పరిచర్యకై పరితపిస్తూ ఉంటారో ఆ బిడ్డలకి కళలు వస్తాయండి. అలాంటి బిడ్డలకి దర్శనాలు వస్తాయి. అంటే దేవుడి యొక్క వరం అన్నమాట. అది కూడా మన గొప్పతనం కాదు, అది దేవుడి యొక్క వరం. ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, మీరు ఏమనుకోకపోతే, నాకు 2.5 years బ్యాక్ దేవుడు పిలిచినప్పుడు ఒక కళ వచ్చింది. దర్శనం కాదు, డైరెక్ట్గా నేనేం చూడలేదు, బట్ అది చూసినట్టే ఉందండి నాకు. ఎట్లా చెప్పాలి మీకంటే, ఎవరంటే నైట్ ఎవరో డోర్ కొట్టారు. నేను పడుకున్నాను, నిద్రపోతున్నాను. 3 AM ప్రేయర్ చేసుకుని అయిపోయిన తర్వాత, ఉదయం 3 గంటల ప్రార్థన దివ్యకారుణ్య జపమాల ముగించుకొని పడుకున్న తర్వాత ఎవరో వచ్చి డోర్ కొట్టారు. డోర్ కొడితే నేను లేచి డోర్ తీశాను. ఎవరు అని బయటికి తొంగి చూశాను. బయటికి తొంగి చూడగానే ఒక పెద్ద రూపం అండి, ఒక పెద్ద వ్యక్తి కట్టెని పట్టుకున్నాడు. కొంచెం వైట్ బియర్డ్ లాగా ఉంది. చాలా పెద్ద ఫేస్, చాలా హైట్ ఉన్నాడు. కొంచెం ఏజ్డ్ ఉన్నాడండి, ముసలి ఆయన అంటారు కదా, అలా ఉన్నాడు. ఉండి మామూలుగా నేను ఏదైతే ఒక ప్రశ్న అడిగానో, అయ్యా నాతో మాట్లాడని పడుకున్నాను నేను. ఆ రోజు నాకు ఆన్సర్ ఇచ్చాడు. నీ దగ్గరే ఉంది ఆన్సర్, దేవుడు నీకు సాయం చేస్తాడని చెప్పాడు. అయితే దాని తర్వాత నేను మా అమ్మకి కాల్ చేసి అమ్మ ఇట్లా వచ్చిందమ్మ కళ అంటే, మా అన్నయ్య మా వదిన మాట్లాడేటప్పుడు వాళ్ళు సడన్గా ఎవరని మీరు అనుకుంటున్నారంటే, ఇదిగో నేనేమనుకున్నా అంటే యేసుప్రభుల వారేమో అనుకున్నాను. కానీ మా అన్నయ్య మా వదిన ఏమన్నారంటే, కాదు మోషే గారు అని అన్నారు. అనగానే ఆ మాట విన్న మా మమ్మీ తనకి ఒక్కసారిగా పరిశుద్ధాత్మ మీదకి వచ్చేసినట్లుగా ఇట్లా షివరింగ్ అయిపోయిందండి. ఇదే మాట మా అక్కకి చెప్తే, మా అక్కకు కూడా ఏదో తెలియని ఒక కరెంట్ లాగా లోపల ఒక కరెంట్ కొట్టినట్టుగా అనిపించిందంట. అంటే జివ్వుమని అంటుంది కదండి ఒకేసారి, అలా ఏదో పవర్ సప్లై అయినట్టుగా అనిపించింది మా అక్కకు కూడా. అంటే నేను నిర్ధారణ చేసుకున్నాను, అవును అతను మోషేనే అని. అయితే దాని తర్వాత దేవుడు పేరు పెట్టి పిలుస్తూనే ఉన్నాడు. ఎన్నో కళలండి, దర్శనాలు అయితే కాదండి, అంత గొప్పదాన్ని అయితే నేను కాదు, డైరెక్ట్గా అయితే నేను చూడలేదు కానివ్వండి, బట్ చాలాసార్లు వచ్చింది. దాని తర్వాత యేసు ప్రభుల వారే స్వయంగా కోనేటి దగ్గరికి తీసుకువెళ్ళి బప్తిస్మం ఇచ్చినట్లుగా, ఆ బప్తిస్మం కూడా ఎలా ఇచ్చారంటే కంప్లీట్గా నేను నీళ్ళ నుంచి బయటికి రావట్లేనండి, మునుగుతూనే ఉన్నాను, నేను ఇంకా మునగాలి అంటూ ఉన్నాను ఆ కళలో. ఆ తర్వాతే దేవుడి యొక్క పరిచర్య యొక్క గొప్పతనం నాకు అర్థమైందండి. ఈ కళ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవుని అర్థిస్తూ ఉన్నప్పుడు, దేవుడి యొక్క చిత్తాన్ని చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇలాంటి కళలు వస్తాయి. నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ, నాకు కళలు కావాలి అంటే రావండి, దర్శనాలు కావాలంటే రావు, ప్రవచన శక్తి కావాలి అంటే రావండి. అది దేవుడి యొక్క కృపై ఉండాలి, అదేవిధంగా మన ప్రార్థనలో పట్టుదలై ఉండాలి. అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని దర్శిస్తాడు. అయితే ఈ మాటలు కూడా, ఈ 2 కళను కూడా నేను మీకు ఎందుకు చెప్పినానంటే, నిర్ధారణ కోసం. ఐఎమ్ టెస్టిఫైయింగ్ దట్
నేను సాక్ష్యం ఇస్తూ ఉన్నాను, నా తండ్రి సజీవుడని, నా తండ్రి కళ్ళ ద్వారా మాట్లాడతాడని. తన చిత్తానుసారంగా జీవిస్తే ఏ బిడ్డతో అయినా దేవుడు మాట్లాడతాడు. మన అంతస్తులు ఆస్తులు కాదండి దేవుడు కావాల్సింది, కేవలం మన హృదయం మాత్రమే. కాబట్టి సాధారణ వ్యక్తి అయిన యాకోబుని దేవుడు 12 గోత్రాలకి కర్తగా, ఇదిగో నువ్వు ఇజ్రాయేలీయుడివి అని చెప్పాడు. అదేవిధంగా నతనేలుని పిలిచి ఉన్నాడు, కపటము లేని ఇజ్రాయేలీయుడు అని. కాబట్టి మనమును ఇజ్రాయేలు ప్రజలము అని చెప్పుకుంటూ ఉన్నాము, దేవుడి యొక్క ఇష్టమైన జనాంగము అని చెప్పుకుంటున్నాము. కానీ నిజమైన క్రైస్తత్వ జీవితము జీవిస్తూ ఉన్నామా? ఒకవేళ జీవిస్తున్నట్లయితే ప్రియమైన బిడ్డ, నీవు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఇంకా నీవు స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుడు ఈ వాక్యాన్ని నీకు పంచుకుంటూ ఉన్నాడు, నీకు చెప్తూ ఉన్నాడు. అమ్మా, నేను నీతో మాట్లాడతాను, అయ్యా నేను నీతో మాట్లాడతాను. నీవు దర్శనాలను చూస్తావు, స్వప్నాలను కంటావు, కానీ నువ్వు చేయాల్సింది ఒకే ఒక్కటి, కపటము లేకుండా నిష్కపటమైన హృదయముతో నీవు నన్ను స్తుతించడమే. నీ పాపాన్ని ఒప్పుకొని నీకును నాకును మధ్యగా ఉన్న అడ్డుగోడను తొలగించుకుంటూ రోజు దేవుడి యొక్క చిత్తానుసారంగా జీవించడమే. ఇదిగో ఆనాడు యాకోబు దేవుడి యొక్క పాదాలను పట్టుకొని కాళ్ళు విరిగినా కూడా తొంటి విరిగినా కూడా పట్టుకున్నాడు. అదేవిధంగా నా జీవితంలో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, శారీరకంగా ఎన్నో శ్రమలు, లేకపోతే ఎన్నో వ్యాధులు వస్తూ ఉండొచ్చు ప్రియమైన బిడ్డ. కానీ ఆధ్యాత్మికంగా నీకు ఆహారాన్ని ఇచ్చువాడు మన తండ్రి. కాబట్టి ఆత్మ కోసం పరితపించు, తప్పకుండా నీ ఆత్మ దాహాన్ని నా దేవుడు యేసు నామములో తీర్చునుగాక. కాబట్టి నేనే మార్గమును అన్న సత్యము ఇప్పుడు మనకు అర్థమైంది కదండి. ఎస్, మొదటి మాట, నేనే మార్గమును, నేనే ద్వారమును, నేనే పరలోకానికి నిచ్చెనను అని ఈరోజు దేవుడు మనందరికీ చెప్తూ ఉన్నాడు, ప్రూఫ్ చేసి ఉన్నాడండి. ఒక వాక్యం ఎక్కడైనా ఉంది అంటే ఆ వాక్యము ఖచ్చితంగా ఓల్డ్ టెస్టమెంట్లో నెరవేరి ఉంది. కాబట్టి దేవుడు ఇక్కడ కోట్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు, ఆల్రెడీ చెప్తూ ఉన్నాడు, నేను ఎంతో మంది బిడ్డల్ని ఆశీర్వదించాను అని. అదేవిధంగా నేను ఇంకా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడి నుంచి పొందుకోవాలి అంటే ఇతను కపటము లేని ఇజ్రాయేలుడు అని దేవుడి చేత గొప్పగా తన బిడ్డగా స్వీకరించబడాలంటే మనుషుల చేత మన వల్ల కాదండి, దేవుడి చేత అనిపించుకోవాలి అంటే. ఎందుకంటే పరలోక రాజ్యం ఇట్స్ ఇటర్నల్ లైఫ్, రైట్? శాశ్వతమైన జీవితం. ఆ శాశ్వతమైన జీవితం కోసం మనం పరితపించినప్పుడు ఈ లోకంలో ఎన్నో బాధలు, అలాంటిది ఈ లోకం గురించి పట్టించుకోకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించుకుంటూ, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ, క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ, క్రీస్తు ప్రేమను చాటుతూ, క్రీస్తు మన ఇంటిలో మన కుటుంబంలో చేసిన అద్భుత కార్యాలను ప్రతి ఒక్క బిడ్డకు వివరిస్తూ, సాక్షులుగా మనము జీవిస్తూ దేవుడి యొక్క చిత్తాన్ని మనం చేసినట్లయితే, పట్టుదలతో కూడిన ప్రార్థన శక్తితో దేవుణ్ణి మనం అర్థించినట్లయితే, ఆనాడు యాకోబు వలె ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడి యొక్క పాదాలను విడిచిపెట్టుకోకుండా మనం ఉన్నట్లయితే ప్రియమైన బిడ్డ, దేవుడు గొప్పగా 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 యేసు నామములో మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇదిగో నీకును నీ సంతతికి ఈ దేశమును నేను దారాదత్తముగా ఇచ్చేదను. ఆమేన్, హల్లెలూయా. ఇది యేసు నామములో మనలో, మన యొక్క కుటుంబములలో నెరవేరుగాక. ఆమేన్. కాబట్టి ఈ వాక్యాన్ని మీ దగ్గరే ఉంచుకోకుండా ఈ సజీవమైన మార్గమైన దేవుడు యేసు ప్రభుల వారు మనకు రివీల్ చేసిన ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ఎంతో మంది బిడ్డలతో పంచుకుంటే కనీసం మనకు పుణ్యమైన ఉంటుందండి. ఎందుకంటే వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి మార్గం అంటే ఇదా అనే ఒక విషయం వారికి అర్థమవుతుంది. కాబట్టి ఇదిగో దేవుడు నీకును నాకును ఒక గొప్ప మార్గాన్ని సిద్ధం చేయబోతూ ఉన్నాడు. 6 ద్వారాలు మూసుకొని పోయాయి నీ కుటుంబంలో, నీ జీవితంలో. కానీ ప్రియమైన బిడ్డ, యేసు నామములో ఒక నూతన ద్వారాన్ని, 7వ ద్వారాన్ని నేను నీకు తెరవబోతూ ఉన్నాను. 6 ద్వారాలు మూయబడ్డాయేమో, కానీ 7వ ద్వారము నువ్వు ఓపెన్ చేయాలంటే నీ దగ్గరే ఆ కీ ఉంది. అదేంటి అంటే ఇదిగో పరిశుద్ధాత్మ ప్రేరణతో కూడిన పట్టుదలతో చేసే ప్రార్థన నేను ఎప్పటికీ త్రోసిపుచ్చని ప్రియమైన బిడ్డ, తృణీకరింపను. అలాంటి పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకొని ప్రార్థించినట్లయితే తప్పకుండా ఒక నూతన ద్వారాన్ని నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. జాబే అయినా, బిజినెస్ అయినా, కొత్త ఇల్లే అయినా, ఒకవేళ మ్యారేజ్ ప్రపోజలే అయినా, సంతాన భాగ్యం కోసమైనా, ఇంకా ఏ అవసరత కోసమైనా, అనారోగ్యం నుంచి నువ్వు బయటపడాలన్నా, ఇంకా ఏదైనా
వైద్యులు సహితము అసాధ్యం అన్నారేమో, కానీ ప్రియమైన బిడ్డ లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ సెలవిస్తుంది, మనుష్యుడికి అసాధ్యమే కానీ నా దేవుడికి సమస్తము సాధ్యమే. ఆమేన్. విశ్వసించు, దేవుడితో పయనించు. తప్పకుండా నా దేవుడు నీ కుటుంబాన్ని, నిన్నును యేసు నామములో లేవనెత్తబోతున్నాడు. ఆమేన్. లేవనెత్తునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. Please share my videos and please subscribe to my channel, My Voice Only for Jesus. Amen. Hallelujah. God bless you all.